హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు హిట్ టీవీ. వైజాగ్ లో చాలా మంచి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వచ్చాము, చేస్తాను కూడా. కానీ బాగా ఎమోషనల్ గా కనెక్ట్ అయిన ప్లేసెస్ ఏదైనా ఉంది వైజాగ్ లో అంటే ఫస్ట్ గుర్తు చెప్పారు బీచ్. బీచ్ లో చాలా రకాలు ఉన్నాయి. రిషికొండ బీచ్, టెర్నిటీ బీచ్, ఆర్కే బీచ్, ఇలాంటి చాలా బీచెస్ ఉన్నా కూడా బాగా ప్లేస్ కనెక్ట్ అయిన అంటే స్టూడెంట్స్ కి బాగా కనెక్ట్ అయిన ప్లేస్ ఏదైనా ఉంది అంటే బీచ్ పరంగా చూసుకుంటే దివీస్ బీచ్ అనే చెప్పుకోవాలి. ఈ దివీస్ బీచ్ ఒక స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే బ్రిడ్జ్ అన్నమాట. చాలా బాగుంటుంది. కొన్ని మంచి మంచి మూవీస్ కూడా ఇక్కడ షూట్ చేశారనే క్లారిటీ అయితే ఉంది, కానీ ఎలాంటి మూవీస్ ఇంకా తెలియలేదు. బట్ ఏదేమైనా సరే అంటే దివీస్ బీచ్ యొక్క అందం చెప్పాలంటే మెయిన్ గా ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఎక్కువ జరుగుతాయి, పోస్ట్ వెడ్డింగ్స్ ఎక్కువ జరుగుతాయి. చాలా మంచి మంచి అకేషన్స్ ఏమైనా జరగాలంటే మాత్రం దివీస్ బీచ్ ఇది మస్ట్ అని చెప్పుకోవాలి. అండ్ స్టూడెంట్స్ కి సీక్రెట్ స్పాట్ అన్న, సిట్టింగ్ స్పాట్ అన్న అన్ని ఇదే అనమాట దివీస్ బీచ్. అండ్ కాస్త దూరం అంటే తగరపల్లి నుంచి లోపలికి దూరం అనే మాట తప్పితే ఈ స్పాట్ కోసం మాత్రం ఖచ్చితంగా ఎన్ని అవర్స్ స్పెండ్ చేయాలనిపిస్తుంది. అండ్ దట్టు ఏంటంటే కాలేజ్ లో బంకులు కొట్టి మరి వచ్చే బీచ్, పేరెంట్స్ ఎవరికి దొరకకుండా ఉండే బీచ్ కూడా దివీస్ బీచ్ అనమాట. ఎందుకంటే సిటీకి లాంగ్ గా ఉంటుంది, అంటే కాలేజ్ టైం అయ్యేసరికి వెళ్ళిపోవచ్చు కాబట్టి. సో హ్యాపీగా పక్కన ఉన్న అవంతి కాలేజ్ ఇవి కూడా ఖచ్చితంగా ఈ బీచ్ కి వచ్చే వెళ్తూ ఉంటారు. అంటే ఎవరైనా బంక్ కొట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ బీచ్ కి ఈ స్పాట్ కి వచ్చే వెళ్తారు అనమాట. ఇంకెందుకు ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. బీచ్ అంతా ఒక ఎత్తు అయితే బీచ్ నుంచి కొంచెం అంటే దివీస్ బ్రిడ్జ్ నుంచి కొంచెం నడిస్తే అంటే ఒక 300 స్టెప్స్ అయినా నడిస్తే చాలు ఒక చిన్నపాటి గార్డెన్ కనిపిస్తుంది మనకి. కింద నించిన స్పాట్ లో నించుంటే ఖచ్చితంగా చెప్తున్నా అండి, ఈ స్పాట్ అయితే ఫొటోస్ కి నెక్స్ట్ లెవెల్ ఉంటది అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ కింద గ్రీనీనెస్, పైన ఆకాశం చాలా అద్భుతంగా ఉంటది అన్నమాట. ఫోటోగ్రాఫ్స్ కి బాగా నచ్చుతుంది. అంటే ఫోటోగ్రాఫ్స్ ఎక్కువ తీస్తూ ఉంటారు కాబట్టి ఈ ప్లేసెస్ ఖచ్చితంగా సజెస్ట్ చేస్తారు ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఎవరైతే వస్తే మాత్రం. అండ్ వన్ థింగ్ ఏంటంటే ఇంకొక విషయం, ఇలా కొంచెం ముందుకు వెళ్తే మాత్రం బీచ్ దగ్గర చెరువు ఉంది ఏంటో అనిపిస్తుంది అనమాట విచిత్రంగా. కానీ చెప్పాలి అంటే మాత్రం బీచ్ వాటర్ అలాగా ఆ స్లోప్ ఉంది చూసారా, ఆ స్లోప్ నుంచి వచ్చి ఇలాంతా స్టాక్ అయిపోయింది అనమాట. వాటర్ అంతా చిన్నపాటి చెరువు ఎలాగైతే ఉంటుందో అలానే ఉంటుంది. ఖచ్చితంగా ఈ వైబ్ అయితే ఎంజాయ్ చేస్తారు. దివీస్ బీచ్ అంటే బ్రిడ్జ్ ఒక ఎత్తు అయితే ఈ స్పాట్ ఇంకొక ఎత్తు అనమాట. కూర్చొని చాలా బాగా చిల్ అవ్వచ్చు. కొంచెం నేను ఎండున్నప్పుడు వచ్చాను, కానీ ఈవినింగ్ టైమ్స్ అంటే 4:35 ఆ టైంకి వస్తే మాత్రం ఆసమ్ గా ఉంటుంది స్పాట్ అయితే. వన్ థింగ్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్లేస్ మాత్రం అస్సలు మిస్ కాకండి. ఫొటోస్ కి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది, ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో, ఆల్రెడీ వెడ్డింగ్ సీజన్ వచ్చేసింది కాబట్టి ఈ మంత్ నుంచి మంచిగా వైజాగ్ లో ఉన్న వాళ్ళైతే మాత్రం దివీస్ బీచ్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఈ స్పాట్ అయితే అస్సలు మిస్ కాకండి. మంచి మంచి ఫొటోస్ గ్రాప్ చేసుకోవాలంటే మాత్రం. అండ్ నేనైతే ఇక్కడ చిల్ అవ్వబోతున్నాను, మీరైతే వైబ్స్ ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.